హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే నా పట్టు చీరలు అలానే వాటికి సంబంధించిన మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో శారీస్ అనేవి నేను ఎక్కడ తీసుకున్నాను, బ్లౌజెస్ అనేవి ఎక్కడ డిజైన్ చేయించాను, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే యూట్యూబ్ అనేది ఈ వీడియోని మరింత మందికి షేర్ చేస్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి, ఉప్పాడ పట్టు శారీ అన్నమాట ఇది. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీని మీద ఏంటంటే మనకి గోల్డ్ జరీ థ్రెడ్ ఉంటుంది, అలానే సిల్వర్ జరీ థ్రెడ్ కూడా ఉంటుంది. సో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. శారీ అనేది అస్సలు బరువు ఉండదు అన్నమాట. నేను ఆల్రెడీ ఈ శారీ అనేది చాలాసార్లు కట్టుకున్నానండి. రీసెంట్గా నాగల చవితి పండుగ రోజు ఆ వ్లాగ్ అనేది చేశాను కదా, సో ఆ వ్లాగ్లో కట్టుకున్నాను. ఈ శారీ అనేది చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో చాలా తేలిగ్గా ఉంటుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఈ శారీ అనేది. సో ఇక శారీ అంతా కూడా మనకి జస్ట్ ఇలా ఆరెంజ్ కలరే ఇచ్చేస్తారండి. శారీ అంతా కూడా ఇలా ఆరెంజ్ కలరే ఉంటుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసి పెద్దగా ఇచ్చారు, అండ్ పైన బార్డర్ వచ్చేసి చిన్నగా ఇచ్చారన్నమాట. ఈ బార్డర్ వచ్చేసి జరీ అంచుతోనే ఇచ్చేసారండి బార్డర్ అనేది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. వచ్చేసరికి చిన్న చిన్నవి జరీ బుటాస్ అనేవి ఇస్తారు. మొత్తం ఇలానే శారీ ఉంటుంది. సో పళ్ళు విషయానికి వచ్చేసరికి పళ్ళు అనేది ఇలా ఉంటుంది. సో చూసారు కదా, పళ్ళుకి ఇలా ఉంటుంది. అండ్ టాజిల్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఈ టాజిల్స్ అనేవి నేనే వేయించుకున్నానండి బయట. సో వాళ్ళు శారీకి ఇచ్చిన టాజిల్స్ అనేవి నాకు అంతగా నచ్చలేదు. నేను మళ్ళీ ఇలా ఈ విధంగా చిన్నగా సన్నగా వేయించారన్నమాట. అండ్ దీనికి ఏంటంటే పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. పట్టు శారీస్కి ఇచ్చిన బ్లౌజ్ మీద ఎప్పుడు కూడా మగ్గం వర్క్ డిజైన్ అనేది చేయించకూడదండి. ఎందుకంటే అది మనం మగ్గం వర్క్ చేయించినప్పుడు ఆ సూది దిగినప్పుడు ఏమవుతుందంటే వర్క్కి క్లాత్కి మధ్య గ్యాప్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఆ బ్లౌజ్ అనేది మనకి లైఫ్ రాదన్నమాట, మధ్యలోనే తొందరగా చిరిగిపోతుంది ఆ క్లాత్ అనేది. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా పట్టు శారీస్లో ఇచ్చిన బ్లౌజెస్ మీద మగ్గం వర్క్ డిజైన్ అనేది చేయించనండి. హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ అనేది తీసుకుని దాని మీద ఇలా వర్క్ అనేది వేయించాను అనమాట. సో చూసారు కదా, వర్క్ కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ మీద వచ్చేసి ఆరెంజ్ కలర్, అలానే జరదోజీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, ఇంకా వైట్ కలర్ పర్ల్స్, అలానే హాఫ్ వైట్ పర్ల్స్ తో చక్కగా ఇలా వర్క్ అనేది చేయించాను. సో ఈ డిజైన్ అనేది నేను ఇన్స్టా పేజ్ లో ఎక్కడో చూశాను. సో అలా ఇస్తే నాకు చక్కగా ఇలా స్టిచ్ చేయించారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి బ్లౌజ్ వర్క్ అనేది. సో చాలా మంది అడిగారు ఈ బ్లౌజ్ ఎక్కడ చేయించుకున్నారు ఏంటి అనేది. సో నేను ఈ బ్లౌజ్ గుంటూరులో చేయించుకున్నానండి. వాసవి సిల్క్స్ అని చెప్పి మనకి పెద్ద క్లాతింగ్ మాల్ ఉంటుంది కదా, సో అక్కడ చాలా స్టోర్స్ అనేవి ఉంటాయి కదా, ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించే షాప్స్ ఉంటాయి, చాలా క్లాత్ సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా. సో అక్కడ మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి చేయించుకున్నాను. సో హ్యాండ్ కూడా చక్కగా ఫుల్గా వేశారు, చాలా బాగా నచ్చింది వర్క్ అనేది. సో వర్క్ చాలా స్టిఫ్గా వేశారండి, చాలా బాగుంది. సో ఇలా చేయించుకున్నాను అన్నమాట ఈ బ్లౌజ్ అనేది. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయించడానికి జస్ట్ వర్క్కి వాళ్ళు నాకు చెప్పింది 2500 రూపీస్ చెప్పారండి. మొత్తానికి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇలా వర్క్ అది చేసి ఇవ్వడానికి ఈ బ్లౌజ్కి 3000 రూపీస్ తీసుకున్నారు. సో పర్వాలేదు, వర్తబులే అని చెప్తాను. ఎందుకంటే చక్కగానే చేశారు వర్క్ అనేది, చాలా స్టిఫ్గా ఉంది. నేను చేయించి నియర్లీ 2 years అవుతుంది, అయినా కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. నేనైతే చాలాసార్లు వేసుకున్నాను, ఎక్కడ వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వలేదు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో అదనమాట ఫస్ట్ శారీ అండ్ ఫస్ట్ బ్లౌజ్ పరిస్థితి. సో ఇక నెక్స్ట్ శారీ ఏంటనేది చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇదొక మంచి లెమన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ అంతా కూడా. సో శారీ అనేది చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ శారీ నేమ్ వచ్చేసి ఉప్పాడ పట్టులోనే హై ఫ్యాన్సీ శారీ అన్నమాట. సో దీనికి కూడా అంతేనండి. ఇక శారీ అంతా కూడా ఇంతేనండి. దీని మీద ఏంటంటే మనకి సిల్వర్ కలర్ జరీ థ్రెడ్, అలానే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో మనకి ఇలాగా బుటాస్ లాంటివి ఇచ్చేసారనమాట. శారీ మొత్తం కూడా సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తోనే మనకి శారీ మొత్తం కూడా ఇలా బుటాస్ అనేవి ఇస్తారు. సో చూసారు కదా, సో ఇలా ఉంటుంది. అండ్ మనకి బ్లూ కలర్ అనేది మనకి జస్ట్ పళ్ళు దగ్గర మాత్రమే వచ్చింది. శారీ అంతా కూడా మనకి ఇలాగా లెమన్ కలరే ఉందన్నమాట. ఈ శారీకి కూడా వాళ్ళు ఇచ్చిన టాజిల్స్ నాకు నచ్చలేదండి, మళ్ళీ ఈ టాజిల్స్ అనేవి బయట వేయించాను అనమాట. అసలుగా శారీకి ఏంటంటే మనకి పెద్ద పెద్ద టాజిల్స్ లాంటివి ఇస్తారు కదా, నాకు అవి నచ్చలేదు, అందుకే ఇలాగా వేయించాను అనమాట టాజిల్స్ అనేవి. సో దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారండి. నేను ఏం చేశానంటే దీన్ని బ్లౌజ్ వేరుగా తీసుకున్నాను, హాఫ్ పట్టు అనేది తీసుకున్నాను బ్లౌజ్ అనేది. కాకపోతే ఏంటంటే ఈ లోపు సో గీదు కలెక్షన్స్లో వీడియో అనేది చేశాను కదా నేను, మగ్గం వర్క్ బ్లౌజ్ వీడియోస్ అనేవి. సో అందులో నాకు ఈ బ్లూ కలర్ది, నావీ బ్లూ కలర్ మీద చక్కగా ఇలా వర్క్ అనేది ఇచ్చారు కదా. సో ఇక ఈ బ్లౌజ్ అనేది దీని మీద బాగుంటుందని చెప్పి తీసేసుకున్నాను. సో ఇలా పేర్ చేశాను అనమాట. సో బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయిపోయిందండి ఈ శారీ మీదకి. సో
సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను కానీ ఇంకా కుట్టించలేదు, బట్ కుట్టిస్తాను మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది. ఎందుకంటే సో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఓన్లీ ఈ శారీ మీదకే కాదు కదా, సో ఏ శారీ మీదకైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది అండి. సో నేను ముందు తీసుకున్న శారీ అలానే ఈ శారీ కూడా నేను గీతూ కలెక్షన్స్లోనే తీసుకున్నాను. అయితే ఆ శారీ తీసుకుని 3 years అయిపోతుంది. అలానే ఈ శారీ వచ్చేసి ఈ మధ్యనే తీసుకున్నానండి. సో కొత్త కలెక్షన్ వచ్చిందని చెప్తే తీసుకున్నాను అనమాట. ఉప్పాడ పట్టులోనే హై ఫ్యాన్సీ శారీస్ అనమాట. సో ఎవరైతే పట్టు శారీస్ ఇష్టం ఉండి అలానే లైట్ వెయిట్ గా తేలిగ్గా ఉండాలి అని అనుకుంటారో సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ గీతూ కలెక్షన్స్. ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ వాళ్ళ దగ్గర ఏంటంటే మంచిగా కలర్ కాంబినేషన్స్ అవి దొరుకుతాయి. సో మీకు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే సో వాళ్ళకి సంబంధించిన నెంబర్ నేను స్క్రీన్ మీద పెడుతూ ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. అలానే వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్స్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, వాళ్ళు నాకు ఏది ఇస్తే నేను చెప్పడం అయితే ఏమీ కాదు. జస్ట్ నేను తీసుకుంటాను, మంచి కలెక్షన్స్ వస్తాయి కదా, సో మీకు కూడా యూజ్ అవుతుంది. రాబోయేది సంక్రాంతి పండుగ కాబట్టి మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఇదైతే ఇప్పుడు పెట్టాను అన్నమాట. బయట ఈ సెట్ అంతా అవుట్డోర్లో పెట్టాను అన్నమాట. మీకు కొంచెం క్లారిటీగా శారీస్ అనేవి బాగా కనిపిస్తాయని చెప్పేసి సో ఈ వీడియో సెట్టింగ్ అంతా బయట పెట్టాను. పక్కల సౌండ్స్ అవి వస్తాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాయి, ఏమీ అనుకోకండి. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తాను. సో అదన్నమాట సెకండ్ శారీ వచ్చేసి. ఇక థర్డ్ శారీ ఏంటనేది చూసేద్దాం. సో థర్డ్ శారీ వచ్చేసి ఇదన్నమాట. సో ఇదేంటంటే అరిటాక్ పచ్చ కలర్ అంటారు కదా, సో అరిటాక్ పచ్చ మీద మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది అరిటాకు పచ్చ అలానే లైట్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మంచి పేస్టల్ కలర్లో ఉంటుంది. దీని మీద ఏంటంటే మొత్తం మనకి సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్తో బుటాస్ అనేవి ఉంటాయి. శారీ మొత్తం కూడా ఇంతేనండి. సో ఇది కూడా శారీ ఓపెన్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా మీకు ఇలానే చూపించేస్తున్నాను. శారీ అంతా కూడా సేమ్ ఇంతేనండి. ఈ అంచుల దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఇది కూడా ఉప్పాడ పట్టులోనే హై ఫ్యాన్సీ శారీ అన్నమాట. చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఉప్పాడ పట్టులో హై ఫ్యాన్సీ శారీస్ అనేవి బాగా సెట్ అవుతాయి. సో బాగా ఇష్టపడతారు కూడా శారీస్ అనేవి. సో ఈ శారీకి బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్లోనే పింక్ కలర్ ఇచ్చారండి. ఎందుకంటే మనకి పళ్ళు అనేది ఇలా పింక్ కలర్ వచ్చింది. సో పింక్ కలర్ చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను, బట్ పిక్ అయితే నా దగ్గర లేదు, లేకపోతే పెట్టేదాన్ని. ఈ శారీ మీద కూడా పింక్ కలర్ ఇచ్చారు కదా, మంచిగా బ్లౌజ్ అనేది మగ్గం వర్క్ చేపిద్దామని అనుకున్నాను. శారీ కొంచెం మంచి హై ఫ్యాన్సీ శారీ కదా, దీని మీదకి ఒక మంచి వర్క్ ఉన్న బ్లౌజ్ అనేది స్టిచ్ చేపిద్దాం అనుకున్నాను. సో లోపు నాకు ఈ బ్లౌజ్ అనేది గుర్తొచ్చింది. సో దీని మీద కూడా ఈ పింక్ కలర్ బ్లౌజ్ నేను ముందు చూపించాను చూడండి, ఆరెంజ్ కలర్ శారీ మీద ఈ బ్లౌజ్. సో ఇది వచ్చి దీని మీద కూడా చక్కగా మ్యాచ్ అయిపోయింది. సో చూసారు కదా, ఇలా మ్యాచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంది. సో ఎప్పుడైనా కూడా మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్లో ప్లస్ ఏంటి అంటే ఒక బ్లౌజ్ కుట్టించాము అంటే అది చాలా శారీస్ మీదకి చక్కగా మ్యాచ్ అయిపోతుంది. సో మనం ప్రతి శారీ మీదకి బ్లౌజ్ అనేది కుట్టించే పనే ఉండదు. సో అందుకని చెప్పేసి ఒక బ్లౌజ్కైనా కూడా మనం కొంచెం ఇన్వెస్ట్ చేసాము అంటే సో ఆ బ్లౌజ్ అనేది అన్ని శారీస్ మీదకి కాకపోయినా కొన్ని శారీస్ మీదకైనా చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను కొన్ని బ్లౌజెస్ అయినా పర్ఫెక్ట్గా మంచిగా మగ్గం వర్క్ అనేది చేయించుకుంటాను అన్నమాట. సో ఇలాగా ఈ బ్లౌజ్ అనేది ఓన్లీ ఈ శారీ మీదకే కాదండి, ఇంకా చాలా శారీస్ మీదకి అయితే మ్యాచ్ అయినవి. సో అలాగే ఈ బ్లౌజ్ని అయితే చాలా శారీస్ మీదకి మ్యాచ్ చేస్తున్నాను. ఎందుకంటే పింక్ ఉంది అండ్ ఇందులోకి వచ్చేసరికి వైట్ కలర్వి పర్ల్స్తో వర్క్ ఉంది కాబట్టి సో చక్కగా మ్యాచ్ అయిపోతుంది అనమాట ఏ శారీ మీదకైనా. థర్డ్ శారీ వచ్చేసి అదన్నమాట. సో ఇది కూడా నేను గీతూ కలెక్షన్స్లోనే తీసుకున్నాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, చాలా క్లాస్ లుక్ ఇస్తుంది అనమాట ఈ శారీ అనేది. ఇక ఫోర్త్ శారీ ఏంటనేది చూసేద్దాం. సో ఇక ఫోర్త్ శారీ వచ్చేసి ఇదండి. సో ఈ శారీ ఒక మంచి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. యాక్చువల్గా మనకి బ్లూ అనేసరికి ఈ బ్లూకి కాంబినేషన్గా పింక్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు, బట్ ఏంటంటే దీనికి గ్రీన్ కలర్ యూజ్ చేశారు. సో చాలా బాగుంటుంది ఈ శారీ అనేది. అండ్ దీని నేమ్ వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ అంటారు కదా, సో ఆ నేమ్ అన్నమాట దీనిది. సో ఇదేంటంటే చాలా హెవీగా ఉంటుంది, కొంచెం బరువుగా ఉంటుంది శారీ అనేది. శారీ అంతా కూడా మనకి ఏంటంటే రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మనకి ఏంటంటే ఈ శారీ అంతా కూడా సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్తో నెమలి బుట్టేస్ అనేవి ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా అంతే ఉంటుందండి. సో శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి. సో చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి పైన అంచు వచ్చేసరికి ఇలా చిన్నగా ఇచ్చారు, కింద అంచు వచ్చేసరికి ఏంటంటే ఇలా పెద్ద బార్డర్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అయిపోయింది, బార్డర్స్ అనేవి పెద్దగా ఉంటే శారీస్ అనేవి చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి పెద్ద బార్డర్స్ ఉన్న శారీసే ఎక్కువగా మనకి షాపింగ్ మాల్లో కూడా అవే దొరుకుతున్నాయి. శారీ నేను గీతూ కలెక్షన్స్లో అయితే తీసుకోలేదండి, బయట షాపింగ్ మాల్లో తీసుకున్నాను. సో ఈ శారీ మీదకి బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. సో యాక్చువల్గా నేను ఏం చేశానంటే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు,
గీతు కలెక్షన్స్లో బ్లౌజ్ అనేది తీసుకున్నాను కదా, సో గ్రీన్ కలర్ ఇది పేర్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే నాకు అంత నచ్చలేదు బ్లౌజ్. అంటే బ్లౌజ్ డిజైన్ అది ఓకే, కాకపోతే కలర్ అనేది అంతగా మ్యాచ్ అవ్వలేదండి. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి తేలిపోయినట్టు అయిపోయింది గ్రీన్ కలర్. నేనేమనుకున్నానంటే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేపిద్దాము అనుకున్నాను. కానీ శారీ అనేది ఎంత హెవీగా ఉన్నప్పుడు మనం మళ్ళీ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించామంటే అది మరీ హెవీగా అయిపోతుంది, వేసుకున్నా కూడా అదంత బాగోదు చూడడానికి. అందుకని శారీలో ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో అదే నార్మల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేపిద్దామని పక్కన పెట్టేశాను అన్నమాట. సో ఇది అనుకున్నాను కానీ ఇదైతే వెయ్యట్లేదు. సో ఈ బ్లౌజ్ కూడా నేను గీతు కలెక్షన్స్లోనే తీసుకున్నానండి. సో చూసారా ఎంత బాగుందో కదా, చాలా హెవీగా ఉంటుందండి వర్క్ అనేది, హ్యాండ్ మొత్తానికి ఉంటుంది ఇలాగా. సో ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంతో తెలుసా, 1300 రూపీస్ తీసుకున్నారు అంతే. సో మీకు ఒకవేళ ఈ బ్లౌజ్ కావాలి అనుకుంటే మీరు ఇలా ఫోటో తీసి నేను స్క్రీన్ మీద పెట్టిన నెంబర్కి మీరు వాట్సాప్ చేశారు అంటే మీకు చక్కగా ఈ బ్లౌజ్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. 1300 రూపీస్కి ఇంత హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎక్కడ దొరుకుతుందండి, అది చాలా కష్టం కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా వర్తబుల్ ఈ బ్లౌజ్ అనేది. అండ్ ఎక్కడ అంటింపు అయితే కాదు, ఇది మొత్తం కూడా మనకి చక్కగా స్టిచ్ చేసి ఇచ్చేసారు. సో మధ్యలో స్టోన్స్ అనేవి మాత్రం అంటించారు అంతే, మిగిలిందంతా కూడా స్టిచ్ చేసి ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో వర్క్ చూసారా, పానీ వర్క్. అసలు ఈ వర్క్ చేసినందుకు చాలా చార్జ్ చేస్తారు. అసలు ఈ బ్లౌజ్ మనకి ఇలాగా మనం ఇచ్చిన క్లాత్ మీద స్టిచ్ చేసి ఇవ్వాలి అంటే 4000 దగ్గర తీసేసుకుంటారు. కానీ 1300కి చాలా చాలా వర్తబుల్. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారా, అలా అయితే లేట్ లేకుండా వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి తప్పకుండా డీటెయిల్స్ అనేవి ఇస్తారు. నా 4th శారీ వచ్చేసి అదనమాట. ఇక 5th శారీ ఏంటనేది చూసేద్దాం. ఇక 5th శారీ వచ్చేసి ఇదండి. సో ఇది ఒక మంచి పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది బ్లూ కూడా కాదు కలర్ అనేది, సో ఇలా ఉంది కలరు. ఈ శారీ నేమ్ వచ్చేసి కోయంబత్తూరు శారీ అంటండి, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదైతే నేను ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఓపెన్ చేస్తే మళ్ళీ మడత పెట్టడం అవ్వట్లేదండి, ఇస్త్రీ చేయించినాయి కదా నలిగిపోతున్నాయి, అందుకని చెప్పి ఓపెన్ చేయట్లేదు, జస్ట్ ఇలానే చూపించేస్తున్నాను. ఇక శారీ మొత్తం కూడా ఏంటంటే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో చిన్నగా బుట్టస్ అనేవి ఇచ్చేసారు. ఇక శారీ మొత్తం ఇలానే ఉంటుంది. పళ్ళు విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇలా బ్లూ కలర్ ఇచ్చారు, పళ్ళు అంతా కూడా మనకి ఈ విధంగా ఇచ్చేసారు. మొత్తం బ్లూ కలర్ మీద ఏంటంటే పీచ్ కలర్ జరీ థ్రెడ్తో ఇలాగా బుటాస్ లాగా ఇచ్చేసారు పళ్ళు అంతా కూడా. ఇక బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇదే కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఇదే కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి కొత్త శారీ, ఇంకా దీని మీదకి బ్లౌజ్ అనేది కూడా ఇంకా సపరేట్ ఏం చేయలేదు, జస్ట్ ఈ మధ్యనే ఒక 1 వీక్ అలా అయింది తీసుకొని, శారీ కూడా చూపిద్దామని చెప్పేసి పెట్టాను అన్నమాట. సో నేనేం చేశానంటే బ్లౌజ్ అనేది అందులోది స్టిచ్ చేయించకుండా దాన్ని పక్కన పెట్టేసి, సో గీతు కలెక్షన్స్లో ఈ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. దీని మీదకి చక్కగా మ్యాచ్ అయిపోయింది. సో చూసారు కదా, సో ఈ శారీ మీదకి అండ్ ఈ బ్లౌజ్ అనేది చక్కగా మ్యాచ్ అయింది. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అయితే కాదండి, మనకి కాఫీ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ మీద ఇలా వర్క్ అనేది ఇచ్చారు. సో చాలా బాగుంది కదా. సో ఇంకొక బ్లౌజ్ కుట్టించాలి అనుకోవట్లేదు, ఎందుకంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పేసి నేను ఇంకా ఈ బ్లౌజ్ని దీనికి ఉంచేసాను అన్నమాట ఇలాగా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బ్లాక్ కలర్ అయితే కాదండి, ఇది మనకి ఏంటంటే చింతపిక్క కలర్, కాఫీ కలర్ అంటారు కదా, సో ఆ కాఫీ కలర్ మీద ఇలా మనకి వర్క్ అనేది ఇచ్చారు. సో ఇది కూడా అంతే, చూసారా హ్యాండ్ ఫుల్ వర్క్ ఉంటుంది, ఎల్బో లెంత్ వరకు ఉంటుంది ఈ వర్క్ అనేది. సో ఇది కూడా గీతు కలెక్షన్స్లోనే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మనకి పానీ వర్క్ అనేది ఇచ్చారు అండ్ ఈ వర్క్ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది. సో అదనమాట నా 5th శారీ వచ్చేసి. ఇక 6th శారీ ఏంటి అనేది చూసేద్దాం. నేను ఇప్పుడు చూపించిన కోయంబత్తూరు శారీస్తో పాటు తీసుకున్న శారీసేనండి ఇవి కూడా కోయంబత్తూరు శారీసేనమాట. సో ఇవి వచ్చేసి అమ్మ శారీస్. సో యాక్చువల్గా ఏంటి అంటే అమ్మ శారీస్ నా శారీస్ అని విడివిడిగా ఏమీ ఉండవు. సో నా శారీస్కి నేను విడిగా బ్లౌజ్ పీసెస్ అనేవి తీసుకొని మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి చేయించుకుంటాను పట్టు శారీస్ మీద. సో ఆ శారీస్కి ఇచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి అమ్మ స్టిచ్ చేయించేసుకుంటుంది అన్నమాట. ఎప్పుడైనా కట్టుకోవాలి అనుకున్నప్పుడు నా శారీస్ అమ్మ కట్టుకుంటుంది. సో అలానే అమ్మ తీసుకునే శారీస్కి నార్మల్ బ్లౌజెస్ అనేవి అమ్మ స్టిచ్ చేయించేసుకుంటే నేను అదే కలర్ హాఫ్ పట్లో తీసుకొని క్లాత్ అనేది దాని మీద వర్క్ అనేది చేయించుకుంటాను అన్నమాట. సో అలాగా శారీస్ అనేవి కట్టుకుంటాం అన్నమాట. సో దానికని చెప్పేసి నేను గీతు కలెక్షన్స్లో చాలా బ్లౌజెస్ అనేవి తీసుకున్నాను కదా, సో అందులో ఇదొక బ్లౌజ్ అన్నమాట. సో ఈ బ్లౌజ్ ఎందుకు తీసుకున్నానంటే అమ్మ శారీ ఒకటి ఉంది, ఆ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ అయింది. సో ఈ విధంగా ఎలా మ్యాచ్ అయింది అని అంటే సో చెప్తాను ఆల్రెడీ. సో ఇది కూడా అమ్మ శారీయే. సో దీని మీద వచ్చేసి అమ్మ శారీకి బ్లౌజ్ అన్నమాట ఇది. సో అమ్మ నార్మల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుంటుంది. సో నార్మల్గా సో దీని మీదకి నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను అన్నమాట. సో ఇది ఇలా పేర్ చేశాను. ఇది యాక్చువల్గా ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. లోపల మనకి ఏంటంటే బ్లూ కలర్ ఉంటుంది. సో చూసారు కదా ఇలా బ్లూ కలర్ ఉంటుంది
అందుకని చెప్పేసి ఇది ఇలా మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. సో అలాగా అన్ని బ్లౌజులు తీసుకోవడానికి కారణం అదన్నమాట. సో అమ్మ వాళ్ళ శారీస్ని కూడా మనం ఎందుకు ఊరికే వదిలేస్తాం, వాటిని కూడా కట్టేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఆ బ్లౌజెస్ అనేవి తీసుకున్నాను అన్నమాట. సో అలాగా ఇలా పేర్ చేసుకొని వేసుకుంటాం అన్నమాట. అమ్మ నేను శారీస్ అనేవి ఇలా మార్చుకుంటాము. సో అందుకని చెప్పేసి అన్నీ కలిసే ఉంటాయి. నా శారీస్ మ్యాక్సిమం అన్నీ ఇక్కడే ఉంటాయి. పట్టు శారీస్ అనేవి నేను గుంటూరు అయితే తీసుకెళ్ళను, ఇక్కడే ఉంటాయి. సో అత్తయ్య వాళ్ళది అమ్మ వాళ్ళది ఇక్కడే అన్నప్పుడు ఇంకెక్కడే ఏదైనా ఫంక్షన్స్ అవి ఇక్కడే ఉంటాయి కాబట్టి నేను ఇక్కడికే వచ్చి కట్టుకుంటాను అన్నమాట. మ్యాక్సిమం చీరలు తక్కువే, డ్రెస్సెస్ అవి ఎక్కువ, జస్ట్ ఇక్కడే ఉంటాయి. సో అలానే ఇంకొక శారీ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి నా పెళ్లి చీర అన్నమాట. సో ఇది చాలా బాగుంటుంది. కలర్ అనేది పండు మిరప కలర్ అంటారు కదా, పండు మిరప కలర్ అలానే ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇదంతా పళ్ళు. యాక్చువల్గా ఇస్త్రీ చేయించినప్పుడు ఏం చేస్తారంటే పట్టు శారీస్ అనేవి తిరగేసి మడత పెడతారు కదా, సో అలా తిరగేసి మడత పెట్టారు. అందుకే ఇది మీకు సరిగ్గా తెలియట్లేదు. ఇది ఓపెన్ చేశానంటే ఇస్త్రీ మొత్తం పోతుంది, నేను ఇంక ఓపెన్ చేయట్లేదు. సో చూసారు కదా ఇలా ఉంటుంది నా పట్టు శారీ. పెళ్లి పట్టు శారీ అన్నమాట. నాకు చాలా 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 ఇష్టమైన శారీ. పెళ్లి శారీ కదా, ఎవరికైనా పెళ్లి శారీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అలానే ఇది కూడా నా పెళ్లి శారీ అన్నమాట. సో ఇక ఈ శారీ నేమ్ వచ్చేసి కంచిపట్టు శారీ అన్నమాట. సో ఇక ఈ శారీ మీదకి మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. సో యాక్చువల్గా ఇదేంటంటే మనకి శారీలోనే ఇచ్చారండి ఈ బ్లౌజ్ అనేది, నేను విడిగా ఏం స్టిచ్ చేయించలేదు బయట. సో ఈ విధంగా ఇచ్చారు. హ్యాండ్కి కూడా చక్కగా వర్క్ అనేది ఉంటుంది. సో ఇలా హ్యాండ్కి కూడా చక్కగా వర్క్ అనేది ఉంటుంది. సో చాలా బాగుంటుంది శారీ అనేది. శారీ బాగుంటుంది అండ్ శారీకి తగ్గట్టే ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా. సో యాక్చువల్గా ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది కొంచెం పాతగా అయిపోయింది, అంటే ఈ బ్లౌజ్ అనేది కొంచెం ఎప్పుడుదో కదా, అందుకని పాడైపోయింది. అందుకు దీని మీదకి నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను అన్నమాట. సో చూసారు కదా ఈ బ్లౌజ్ అనేది చాలా శారీస్ మీదకి అయితే మ్యాచ్ అవుతుంది. దగ్గర మా అమ్మ శారీస్ మీదకి ఒక ఫైవ్ శారీస్ వరకు మ్యాచ్ అయింది ఈ బ్లౌజ్ అనేది. సో చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. సో అదనమాట నా పెళ్లి పట్టు చీర అయితే. కానీ ఈ శారీ ఒకటండి, ఇది కూడా కంచిపట్టు శారీయే. సో ఇది కూడా అంతే, పెళ్ళప్పుడు శారీ. లోపల వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. సో దగ్గర పెళ్లి పట్టు చీర అండ్ ఇది ఒకలానే ఉంటాయి, కలర్ మాత్రమే వేరుగా ఉంటాయి. ఇది కూడా పెళ్లి టైంలోనే తీసుకున్నారు ఈ శారీ కూడా. అండ్ దీని మీదకి ఏంటంటే నేను రీసెంట్గా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది చేయించాను. అప్పుడు ఏంటంటే నార్మల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించేశారు, మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించానండి. సో చూసారు కదా ఈ విధంగా. సో ఇన్స్టాలో ఇందులోనూ చూసాను నేను ఈ వర్క్ అనేది. సో అలాగా స్టిచ్ చేయించాను అన్నమాట. సో హెవీగా ఉంటుంది వర్క్ అనేది. సో ఒక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా నేను స్టిచ్ చేయించి నియర్లీ 3 years అయిపోతుంది, వేసుకోలేదు ఇంకా, జస్ట్ అలా స్టిచ్ చేయించి పక్కన పెట్టాను అంతే. సో హ్యాండ్కి ఇలా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది. సో అదనమాట నా పట్టు శారీస్ అయితే. ఈ పట్టు శారీస్లో మీకు ఏది నచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.